మరి అర్హత లేకున్నా ప్రేమించావు. ఈ పాట కోయిర్ రండి, కలిసి అందరం కలిసి పాడుతూ మనం ప్రభువుని గణపరచుదాం. మరి పాట 3వ చరణం రాయబడింది. ఈ సందర్భంగా మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువను ధ్యానిస్తూ సిలువలో మన కొరకు చేసినటువంటి ఆయన త్యాగాన్ని మరి తలపోస్తూ 3వ చరణాన్ని రాయటం జరిగింది. చరణం నాకన్నా ఎక్కువ మాటలు ఐజీఏ రాశాడు రాత్రి 1 గంటకి. మరి సిలువలో చరణం కూడా రాస్తే బాగుంటుంది కదా డాడీ అన్నాడు. మరి రాద్దాం కూర్చో అన్నాను. నేను 2 మాటలు చెప్తే 4 మాటలు చెప్పాడు. ఓన్లీ ఎక్కడి నుండి ఆయన ప్రస్థానం కూడా మొదలవుతుందని నేను సంతోషించాను. దేవునికి స్తోత్రం. కనుక ఈ పాట ఐజీ ఆధ్వర్యంలో కోయిర్ వారు అందరం కలిసి పాడతాం. ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా మెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరూ పాడదాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పట్లు కొడదాం. లోకమునను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరిచిన దేవా, ఇదంతా కేవలం నీ కృపయా అని స్వరమెత్తి ఆరాధన చేద్దాం. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. గట్టిగా పాడదాం. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా వెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలను ఆవరింపగా, అజ్ఞానము చే నేను హీనమవగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించావయ్యా. ఇది కేవలం నీ కృప తండ్రి. ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. చెప్పాలి. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మూడవ చరణం. సిలువలో మాకై రక్తము కార్చి మా పాపమంతా కడిగి వేసితివే. ఆ ఘోర శిక్షను నీవు భరించి నిత్య జీవమును మాకిచ్చితివే. ఇది కేవలం నీ కృపనైనా. సిలువలో మాకై రక్తము కార్చి మా పాపమంతా కడిగి వేసితివే. ఆ ఘోర శిక్షను నీవు భరించి నిత్య జీవమును మాకిచ్చితివే. సిలువలో మాకై రక్తము కార్చి మా పాపమంతా కడిగి వేసితివే. ఆ ఘోర శిక్షను నీవు భరించి నిత్య జీవమును మాకిచ్చితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా.
నీ పిల్లలుగా మము చేయుటకు మేమెంతటి వారము యేసయ్యా. నీ పిల్లలుగా మము చేయుటకు మేమెంతటి వారము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము.